ఎవరు లేరే? పూలున్నాయి, కొద్దామా వద్దా? సర్లే, పూజకి లేట్ అవుతుంది, కోసేద్దాం. ఏంటమ్మా పూలు కోస్తున్నావు? దేవుడి కోసం తీసుకున్నానండి. ఎవరైనా కనిపిస్తే అడుగుదాం అనుకున్నా, కానీ ఎవరో కనిపించకపోయేసరికి కొన్ని తీసుకున్నా. ఏదైనా అడిగి తీసుకోవాలి కదమ్మా, అంతేగాని ఇలా అడగకుండా తీసుకోవడం ఏం బాలేదు. అయ్యో సారీ అండి, టైం అయిపోతుందనే కంగారులో కోసేసాను. పోనీలేవే, దేవుడి కోసం అంటుంది కదా. పర్లేదు అమ్మా, ఈ కాలనీ కొత్తగా వచ్చింది మీరే కదా. అవునండి. సర్లే అమ్మా, రోజు నీకు కావాల్సింది తీసుకొని కొన్ని ఉంచమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మేడం, స్కూటీ ఇక్కడ ఎందుకు పెట్టారు? ఏమైందండి? ఇక్కడ పెట్టకూడదా? పెట్టకూడదా ఏంటి? ఇది మా పార్కింగ్ ప్లేస్, మీరు ఎలా పెడతారు? ఓ సారీ, నాకు తెలియక పెట్టేశాను. అమ్మా మీ పార్కింగ్ ఇటువైపు, అక్కడ కాదు. రేయ్, జీతం తీసుకోవడం కాదు, ఎవరి పార్కింగ్ లో ఎవరు పెడుతున్నారో కూడా చూసుకోలేవా? ఇందులో ఆయన తప్పేం లేదండి, నేనే కంగారులో పెట్టేశాను. ఇక్కడ నుండి మా పార్కింగ్ లో పెట్టుకుంటాం. ప్రవళిక, నా టీ ఎక్కడా? అయ్యో మర్చిపోయా, ఇప్పుడే పెడతా ఉండండి. నాకు టీ తాగందా ఏ పని స్టార్ట్ అవ్వదని తెలుసు కదా ప్రవళిక, త్వరగా తీసుకురా. ఇదిగోండి సువి, ఇదిగో పాలు తాగు. ఏంటి మమ్మీ, మీరు మాత్రం టీ తాగుతారు, నాకు మాత్రం పాలిస్తావు? నాకు టీ కావాలి. చిన్నపిల్లలు టీ తాగకూడదు, పాలే తాగాలి. అసలు టీ ఎందుకు తాగుతారు మమ్మీ? ఎందుకంటే మామూలుగానే కొంచెం రిలాక్స్ గా ఉంటుందని. నేను మార్నింగ్ లేచి స్కూల్ కి రెడీ అయ్యి 9 క్లాస్ పీరియడ్స్ అటెండ్ అయ్యి హోంవర్క్ చేసి చదువుకొని ఇంత కష్టపడుతుంటే నాకొద్దా రిలాక్సేషన్? మీకే కావాలా? ఇదేం లాజిక్? సువి, నీకు ఈ మధ్య అస్సలు హెల్త్ బాగుండడం లేదు. ఆ బయట మిల్క్ అవి ఇవి మానేసి నీ కోసం నేను డైలీ బాదంతో మిల్క్ చేసిస్తే అవి తాగాలి. అండ్ అలాగే డైలీ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తినాలి, ఓకేనా? ఇవన్నీ తింటే బాగా హెల్తీ అయిపోతానేమో మమ్మీ. సెట్టేరా నిన్ను. ప్రవళిక, నా కాఫీ ఎక్కడా? తెస్తున్నానండి. ఇదిగోండి మీ కాఫీ. ఏంటిది, కాఫీ నీళ్ళ ప్రవళిక? ఇలా ఉంది. ఆ పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడో నీళ్ళలో పాలు కలుపుతున్నాడో తెలియట్లేదండి. ఈ రోజుకి మీరు అడ్జస్ట్ అవ్వండి, రేపు చెప్తా ఆయన సంగతి. అమ్మా పాలు. ఏంటమ్మా 2 గిన్నెలు తెచ్చారు, ఎక్స్ట్రా ఏమన్నా పోయాలా? అయ్యో కాదన్నా, నువ్వు పోసే పాలు నీళ్ళో పాలో తెలియట్లేదు, అందుకే 2 పక్క పక్కన పెట్టి చూద్దామని. చూసావన్నా, ఈ వాటర్ లో కన్నా నీ పాలల్లో ఉండే నీళ్ళే మెరిసిపోతున్నాయి. నీ పాలు తాగే కన్నా నీళ్ళు తాగడం బెటర్, అందుకే రేపటి నుంచి మేము నీళ్ళే తాగుతాం. నువ్వు ఇంకా రావద్దన్నా. మా కడుపు కొట్టకమ్మా, రేపటి నుండి చిక్కటి పాలు జస్ట్ అలా పితికి మీ ఇంటి దగ్గర పెడతాను, సరేనా? అలారా దారికి. ఏంటి ప్రవళిక ఇదంతా? బయట మిల్క్ సరిగ్గా ఉండట్లేదు కదండి, అందుకే బాదంతో మిల్క్ చేస్తున్నా. ఇదైతే హెల్దీ అని. అంటే మనకి నెల నెల కరెంట్ బిల్ కంటే బాదం మిల్క్ ఖర్చు ఎక్కువ ఉందన్నమాట. ఏం లేదు, నువ్వు కానివ్వు. అన్నీ వచ్చేసాయిలే. ఏంటి ప్రవళిక, ఆ జాకెట్ల బిజినెస్ ఆపేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసావా? కాదండి, ఈ రోజు నుంచి నేను డైట్ స్టార్ట్ చేస్తున్నా. డైటా? ఎందుకు? ఇలాగే ఉంటే త్వరలో ఒబేసిటీ, బీపీ, షుగర్, హార్ట్ అటాక్ వచ్చి త్వరగా పోతామంట, యూట్యూబ్ లో చూసాను. అందుకే ఇవన్నీ తింటే హెల్దీగా ఉంటామని మొత్తం ఇవన్నీ తెచ్చుకొని తింటున్నా. అవన్నీ ఒకేసారి తింటే ఎప్పుడో కాదు, ఇప్పుడే పోతావు. హెల్దీగా తినడం ముఖ్యం. ఏం చేస్తున్నావు ప్రవళిక? రోజు వర్క్ టెన్షన్ లో ఎంత తింటున్నానో లెక్క లేకుండా పోయిందండి. అందుకే ఈ రోజు నుంచి డైలీ ఈ కప్పుతో లిమిట్ గా తినాలని ఫిక్స్ అయ్యా అండి. తినే తిండి కూడా వెయిట్ చూసుకుని ఇందులో ఎంత ప్రోటీన్స్ ఉంది, ఎంత ఫైబర్స్ ఉన్నాయి, ఎంత క్యాలరీస్ ఉన్నాయని చూసుకుంటుంటే ఇంకా తిన్నట్టే ఉంటుంది. చెప్పు. మీరు ఫిట్ గా ఉన్నారుగా, ఎన్నైనా చెప్తారులేండి. నేను మాత్రం ఇలాగే తింటా. అక్క నమస్తే. అక్క నమస్తే తమ్మి, అమ్మ నాన్న బాగున్నారా? మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారో నాకేం తెలుసు అక్క. జోకా, వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదక్క, మేము ఈ దినం న్యూస్ పేపర్ నుంచి మన ఊర్లో జరిగే వార్తలన్నీ ప్రత్యేకంగా పిన్ టు పిన్ వేస్తున్నాం. రోజు పొద్దునే మీరు నిద్ర లేవక ముందే మన న్యూస్ పేపర్ మీ ఇంటి ముందు ఉంటుంది, వేయించమంటారా? అరే తమ్ముడు, మా ఆడోళ్ళంతా పనంతా అవ్వగొట్టుకొని సాయంకాలం 6 తర్వాత గుంపులో ఫామ్ అవుతే ఈ ఊర్లో ఏం కర్మ, పక్క ఊర్లో పక్క దేశంలో ఏం జరుగుతుందో కూడా మొత్తం మ్యాటర్ మా దగ్గర ఉంటుంది. ఆ మాత్రం దానికి డబ్బులు ఇచ్చి కొనుక్కోలే ఏంటి? ఏవండి, ఇది చూసారా? పెళ్ళైన 2 రోజులకే భార్య భర్తను చంపేశారంట. అబ్బా, ఈ సోషల్ మీడియాలో ఇలాంటి న్యూస్ రోజుకు 100 చూస్తున్నా ప్రవళిక. నువ్వు మళ్ళీ రిపీట్ చేయకు ప్లీజ్, వినలేక చస్తున్నా. ఎవడ్రా మీకు ఆంటీ? పోనీ అక్క, ఇది బెటర్. ఏంటి చెప్పండి? వినాయక జెండా అక్క. ఎక్కడ పెడుతున్నారా? ఇదిగోండి, పండగ చేసుకుంటారా? 10 రూపీస్ ఎక్కువైపోతే ఏమో అక్క. ఫోన్లేరా, ఉంచండి పర్లేదు. ఏంటి పర్లేదు? మినిమం 100 రూపాయలు ఇవ్వకపోతే పందిరి వైపు కూడా రానివ్వం. అమ్మని, ఎంత కూర మీకు, నన్నే డిమాండ్ చేస్తారు. ఉండండి మీ సంగతి. అక్క
చందా. మొన్నే కదా ఇచ్చాను. ఇది వినాయక చందా కాదక్క, ఇండిపెండెన్స్ చందా. దీనికి కూడా చెందా ఏంట్రా? మన అపార్ట్మెంట్ సెక్రటరీ కలెక్ట్ చేయమన్నారక్క. చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళ కొడుకు పిల్లకి కూడా ఇవ్వమంటాడేమో, కనుక్కో. ప్రవళిక ఇక్కడ నా బ్లూ షర్ట్ ఉండాలి, చూసావా? బ్లూ షర్ట్ వెనక చిన్న హోల్ ఉంటుంది అదేగా? అదే, ఎక్కడ పెట్టావు? చిన్న కన్నం ఉందని చెప్పి పెద్దగా చేసి మసిగుడ్డగా వాడుతున్నా అండి. మసిగుడ్డగానా? అది నా లక్కీ షర్ట్ ప్రవళిక. కన్నా ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నా. ఏంటి బాటిల్ పడేస్తున్నావు? ఇటు ఇవ్వు. మమ్మీ, నా లాస్ట్ ఇయర్ బుక్స్ అన్ని ఎక్కడున్నాయి? ఎగ్జామ్స్ అయిపోయాయి గానీ పాత వస్తువులు కొనేవాడికి అమ్మేశా. ఏవండి, ఈ డ్రెస్ లాస్ట్ ఇయర్ 10K పెట్టి కొన్నారు, ఒకసారి వేసుకున్నారు, మళ్ళీ వేసుకోరా? ఒకసారి వేసిన షర్ట్ మళ్ళీ ఏమేస్తారా ప్రవళిక? అవును, మరి మీరు అంబానీ ఫ్యామిలీలో పుట్టారు, ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. రేపు బిజినెస్ మీటింగ్ కి వేసుకొని వెళ్ళండి. మళ్ళీ ఇంకోటి కొని డబ్బులు వేస్ట్ చేస్తారని నేను ఊరుకునేలేదు చెప్తున్నా. డాన్స్ క్లాస్ లో డాన్స్ టీచర్ తో చాలా టార్చర్ అయిపోయింది. ఎలా అయినా సరే ఈ డాన్స్ క్లాస్ నుంచి తప్పించుకోవాలి. ఏం తొక్కలో ఐడియా వేయాలబ్బా? ఐడియా! మమ్మీ, మా డాన్స్ మిస్టర్ డాడీని రమ్మంటుంది. ఎందుకు? ఫీజు కట్టేశారుగా? లేదు, ఏదో మాట్లాడాలంట. మీ డాడీకి ఎక్కడ టైం ఉంటుంది, నేను వస్తాలే. లేదు మమ్మీ, డాడీతోనే మాట్లాడతారంట. మమ్మీని తీసుకొస్తా అంటే వద్దొద్దు, మీ డాడీ అప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే రమ్మను, ఆయనతోనే మాట్లాడతా అంటుంది. ఏదో తేడాగా ఉంది. సువే, వెళ్దామా? ఎక్కడికి ఇంత బాగా రెడీ అయ్యారు? డాన్స్ మిస్ దగ్గరికి. ఏం అవసరం లేదు, ఈ రోజు నుంచి సువిన్ వేరే డాన్స్ క్లాస్ లో వేస్తున్నా. ఎందుకు? ఆ మేడం బాగుంటుందిగా. ఏంటి అంటే ఆ మేడం డాన్స్ బాగా నేర్పిస్తుందిగా. సరే, నీ ఇష్టం. మీకు ఇన్విటేషన్ వచ్చింది, మీ క్లాస్మేట్ అంట. పెళ్లికి పర్సనల్ గా మీరు మాత్రం తప్పకుండా రావాలని లెటర్ లో రాసి కూడా పోస్ట్ చేసింది. ఏంటి కథ? ఆ అమ్మాయి చాలా మంచి ప్రవళిక, నేనంటే పిచ్చి అభిమానం. అవునా? నేను చాలా సాడిస్ట్. మీరు పెళ్లికి వెళ్తే మళ్ళీ మీరు ఇంటికి రావక్కర్లేదు. అబ్బాయి, ఏంటండి మీరు నాకు వారం వారం గిఫ్ట్లు ఇస్తూనే ఉంటారు. ఆతనేటిలా ఇంత ఖర్చు పెట్టి నాకు పట్టు చీర తెచ్చారు. మీకు నేనంటే ఎంత ప్రేమ అండి. ఇదేంటిది? నేను పాత నైటీలు తీసుకొస్తే ఇలా ఉంటుంది ఏంటి? ఏంటో. ఏంటి పాత బొచ్చలు? వచ్చావా? చెప్తా. ఏంటండి, మీ ఫ్రెండ్స్ అంతా అమెరికా నుంచి సామాన్లు పంపించారా? అమ్మో, ఇవన్నీ చాలా కాస్ట్లీ అనుకుంటా కదండి. మనకెందుకండి ఇవన్నీ? మన ఇంట్లో ఆల్రెడీ ఫారెన్ నుంచి తెప్పించిన వస్తువులు చాలా ఉన్నాయిగా. ఇన్ని వస్తువులు తెస్తే మన ఇంట్లో ప్లేస్ సరిపోక మళ్ళీ ఇంకో ఇల్లు తీసుకోవాలి మనం. అయినా ఈ సామాన్లు అన్ని చూస్తే అందరు దిష్టి పెడతారేమో. అమ్మయ్య, ఈరోజు భోజనం చేయక్కర్లా. ప్రవళిక, ఫారెన్ నుంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ అండ్ డ్రెస్సెస్ తెప్పిస్తున్నా, ఇంకేమైనా కావాలా? ఇప్పుడు ఎందుకండి అవన్నీ మన వాళ్ళు చూసి మా దగ్గర ఇవన్నీ లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయని బాధపడతారు. ఇవన్నీ మనకు అవసరమా? ఎంత ఉన్నా లేనట్టు ఉండేది మంచిదండి. వాళ్ళు వీళ్ళు ఫీల్ అవుతారని మన ఆనందాలు వదులుకుంటామా? పక్క వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడే మనం కూడా ఆనందంగా ఉంటామండి. కావాలంటే పిల్లల కోసం ఏమైనా తెప్పండి, నాకైతే ఏమొద్దు.